యేసుని పిలుస్తున్నాడు, వస్తావా? నీ కుటుంబానికి నిలబడడానికి పరిశుద్ధాత్మనికి నిలబడతాడు. ఎక్కడ పడిపోయామో అక్కడే నిన్ను లేపడానికి వస్తాడు. ఎక్కడ చనిపోయామో అక్కడ నిన్ను వెలుగు చేయడానికి వస్తున్నాడు. యేసుని జీవితంలో ఎన్నాళ్ళు ఈ పాపపు జీవితం వదిలిపెట్టు, విడిచిపెట్టు. పాపాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరికి వస్తే అగ్నిలో నుండి లాగినట్టు నిన్ను రక్షిస్తాడు, నరకము నుండి నిన్ను రక్షిస్తాడు. కృంగిపోయున్నావు, ఓడిపోయానని ఏడుస్తున్నావు, నెమ్మది లేక నలిగిపోతున్నావు. కట్టుకున్న భర్తతో సుఖం లేదని, పుట్టించుకున్న పిల్లలతో నెమ్మది లేదని, కష్టపడిన కష్టార్జితాన్ని అనుభవించలేక, చదువులో ఓడిపోయి లవ్ లో ఫెయిల్ అయిపోయానని, నమ్మినోడే ప్రేమించినోడే వదిలిపెట్టాలిగా ఓటర్వాడిగా ఈ రోజు ఆయన సన్నిధిలో నిలబడితే, ఈ రోజు దేవుడికి నీ జీవితాన్ని సమర్పించు బిడ్డ. నీ జీవితంలో నీ కన్నీళ్లను ఆనందంగా మార్చే దేవుడు ఉన్నాడు. భయపడకు, నిన్ను నీ కుటుంబాన్ని భద్రంగా దేవుడు కాపాడాడు. పడిపోయాడు. ఎందుకు చెల్లి ఏడుస్తున్నావు? అందరూ వదిలిపెట్టారనా? పనికి రాదన్నారా? నీకు పని చేత కాదన్నారా? నీకు చదువు లేదు, పెళ్ళి కాదు అని కన్న తల్లిదండ్రులు నిన్ను నిరాకరిస్తున్నారా? అందరి చేత హీనమైన దానిగా ఎంచబడ్డావా? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. లోకమంతా నిన్ను వెలివేసిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి, నిన్ను నీ కుటుంబాన్ని భద్రం చేశాడమ్మా. ఆయన లేకుంటే నువ్వు లేవు తల్లి. నీకు కలిగిన కష్టాలకు బాధలకు ఎప్పుడో నీ సంసారం బద్దలైపోయేది, ఎప్పుడో నీ కుటుంబం నాశనమైపోయేది. దేవాది దేవుడు యేసుక్రీస్తు తప్పిల్లకుండా నిన్ను కాపాడుతున్నాడు. సహోదరుడా, మారయ్యా, మారు మనసు పొందయ్యా. ఈరోజు దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? ముందుకు వస్తావా? అన్నా, నాకేసి కావాలన్నా, ఈ బాధల్ని తట్టుకోలేదు అమ్మా. రా తల్లి, దేవుడు పిలుస్తున్నాడు. ఈ కష్టాలు నువ్వు తట్టుకోలేవు తల్లి. దేవుడు లేకుండా నువ్వు జయించలేవు. ఆయన రా బిడ్డ, ఎన్నాళ్ళు ఇంకా దేవుడి కొరకు రోజు చేసి మారడానికి ముందుకు వస్తే ఈ ఇంటిలో ప్రతి సమస్యల కాడి నా దేవుడు నిలబడతాడు. నువ్వు మారితే నీ భర్తను దేవుడు మారుస్తాడు. నువ్వు మారితే నీ పిల్లలు దేవుడు మారుస్తాడు. నువ్వు అడుగు ముందుకేసి నాకు యేసు కావాలని వస్తే నీ చరిత్ర